గణితమంటే లెక్కలు, ఫార్ములాలు అంతేనా? అస్సలే కాదు. నిజానికి అదొక అద్భుతమైన మాయాజాల ప్రపంచం. పదండి, ఈరోజు మనం ఆ సంఖ్యల వెనుక దాగే ఉన్న కొన్ని రహస్యాలను ఛేదించే ఒక ప్రయాణానికి వెళ్దాం. ఒకసారి ఊహించుకోండి, ఒక రాజ్యం ఉందట. ఆ రాజ్యంలో కొండలన్నీ అంకెలు, ప్రవహించే నదులన్నీ సమీకరణాలు. ఎలా ఉంటుంది? అచ్చం అలాంటి ఒక సంఖ్యల రాజ్యంలోకి మనం ఇప్పుడు అడుగుపెట్టబోతున్నాం. అయితే ఆ రాజ్యంలో మ్యాక్స్ అనే ఒక కుర్రాడు ఉండేవాడనమాట. అతని దగ్గర ఏ మంత్రదండాలు, మాయామంత్రాలు లేవు, కాని వాటిని మించిన ఒక గొప్ప శక్తి తన దగ్గరుంది. ఆ శక్తేంటో తెలుసా? అదే గణితం. అవును, అతని మ్యాజిక్ అంతా లెక్కల్లోనే, ట్రిక్స్లోనే ఉంది. అతను ఎంత కష్టమైన సమస్యను పరిష్కరిస్తే దానికి గుర్తుగా తన టోపీ మీద ఒక నక్షత్రం అలా మెరిసిపోయేది. అలా తన ప్రయాణం మొదలుపెట్టగానే మ్యాక్స్కి ఒక పెద్ద డ్రాగన్ ఎదురొచ్చింది. అదే అతని మొదటి ఛాలెంజ్. ఆ డ్రాగన్ మ్యాక్స్ ముందుకొచ్చి ఒక విచిత్రమైన ఛాలెంజ్ విసిరింది. నువ్వు 9 అనే నంబర్కి నిజంగానే ఏదో మ్యాజిక్ ఉందని నిరూపిస్తే నేను నీ సాక్సులు తినకుండా వదిలేస్తా అందిట. భలే ఉంది గదా ఛాలెంజ్. అప్పుడు మ్యాక్స్ తన మొదటి మ్యాజిక్ ట్రిక్ బయటపెట్టాడు. ఆ మాయాజాలం ఏంటంటే, ఏ సంఖ్యనైనా సరే 9తో గుణించండి. వచ్చిన జవాబులో ఉన్న అంకెలన్నిటినీ కలపండి. మొత్తం ఎప్పుడూ 9 వస్తుంది. నమ్మలేకపోతున్నారా? ఇదిగో ఇక్కడ చూడండి. ఉదాహరణకి 4ని 9తో గుణిస్తే 36, 3+6 కలిపితే 9. అలాగే 8ని 9తో గుణిస్తే 72, 7+2 మళ్ళీ 9, చివరిగా 15ని 9తో గుణిస్తే 135, 1, 3, 5 కలిపితే అది 9. ఇది చూసి ఆ డ్రాగన్ ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సరే, రెండోది చూద్దాం. ఆ డ్రాగన్ అడ్డంకి దాటుకుని మ్యాక్స్ అలా ముందుకు వెళ్ళగానే ఒక పాత కోట కనిపించింది. కాని దానికి పెద్ద తాళం వేసి ఉంది. ఆ కోట తలుపు మీద ఒక చిక్కు ప్రశ్న రాసి ఉందన్నమాట. ఆ ప్రశ్నకు సమాధానమే ఆ తాళంచెవి. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఒక సంఖ్యను, నన్ను రెట్టింపు చేసి దానికి 10 కలిపితే 34 వస్తుంది. మరి నేనెవరుని? కొంచెం ఆలోచించాల్సిందే. ఇప్పుడు మ్యాక్స్ తన రివర్స్ ట్రిక్ వాడాడు. చూడండి ఎంత సింపులో. అతను ముందునుంచి కాకుండా వెనకనుంచి మొదలుపెట్టాడు. చివరి జవాబు 34 కదా, దానికి 10 కలిపారు కాబట్టి మనం 10 తీసేద్దాం, అంటే 24. దాన్ని రెట్టింపు చేశారు కాబట్టి మనం సగం చేద్దాం, అంటే 12. అంతే, ఆ సంఖ్య 12. భలే ఉంది కదా ఈ రివర్స్ టెక్నిక్. ఇక మన తర్వాతి ఛాలెంజ్, ఆ కోట లోపలికి వెళ్ళాక మార్క్స్కి ఒక తెలివైన గుడ్లగూబ కనిపించింది. కాకపోతే అది కొంచెం నిద్రమత్తులో ఉంది. దానికొక చిన్న సహాయం కావలట. ఏదైనా రెండంకెల సంఖ్యను 11తో వేగంగా గుణించాలంటే ఏం చేయాలో తెలుసా? మ్యాక్స్ ఒక సూపర్ ట్రిక్ చెప్పాడు. ఉదాహరణకి 23 తీసుకోండి. ఆ 2 అంకెల్ని, అంటే 2 మరియు 3ని కలపండి. 5 వస్తుంది కదా, ఆ 5ని 2కి 3కి మధ్యలో పెట్టేయండి. అంతే, 253. ఎంత సింపుల్ కదా. ఇది నిజంగా టైం సేవ్ చేసే ఒక మ్యాజికల్ స్పెల్ లాంటిది. తరువాత మ్యాక్స్ ప్రయాణంలో తరువాతి మలుపు ఒక అద్దాల చిట్టడవి. ఎటు చూసినా అద్దాలే. దారి కొనుక్కోవడం చాలా కష్టం. ఆ చిట్టెడవిలోంచే బయటపట్టానికి ఒక రహస్య దారి ఉంది. అది 11తో భాగించబడే సంఖ్యల మీద ఆధారపడి ఉంటుంది. దానికో రూలుంది. ఒక సంఖ్యలోని అంకెలను ఒకటి విడిచి ఒకటి తీసుకుని వాటి మొత్తాల మధ్య తేడా 0 లేదా 11 యొక్క గుణకమైతే ఆ సంఖ్య 11తో భాగించబడుతుంది. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? ఏం పర్లేదు, ఉదాహరణ చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 121 అనే నంబరుంది. అందులో మొదటి 3 అంకెలు, అంటే 1 అండ్ 1 కలిపితే 2. మధ్యలో ఉన్న అంకె 2. ఇప్పుడు ఆ రెండికి మధ్య తేడా 0. సో ఇది 11తో భాగించబడుతుంది. పక్కన 122 చూడండి. మొదటి 3 అంకెలు 1 అండ్ 2 కలిపితే 3. మధ్యలో ఉంది 2. తేడా 1. ఇది 0 కాదు, 11 యొక్క గుణకం కూడా కాదు. సో ఇది పనిచేయదు. చూశారెంత సింపులో? అలా చిట్టడవి దాటిన తర్వాత మ్యాక్స్ చివరికి ఒక విందు దగ్గరకు వచ్చాడు. అక్కడొక పెద్ద కేక్ ఉంది. దాన్ని ఇద్దరికీ సమానంగా పంచాలి. ఇక్కడ మ్యాక్స్ తన చివరి, ఇంకా చెప్పాలంటే అన్నింటికంటే సింపుల్ ట్రిక్ వాడాడు. 100లో సగమెంత? 50. కొన్నిసార్లు అత్యంత గొప్ప మ్యాజిక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒక వస్తువుని సరిగ్గా సగం చెయ్యగలగటం,
దాని వెనుకున్న ఆ సింపుల్ లెక్క కూడా ఒక రకమైన మాయే కదా. సరే, అసలు మాయాజాలం యొక్క రహస్యమేంటి? మ్యాథ్స్ సాహసం ఇక్కడ ముగిసియుండొచ్చు, కాని మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం వేరే ఉంది. అసలు మ్యాజిక్ ఈ ట్రిక్స్లో లేదు. అసలు మ్యాజిక్ అంతా దాని వెనుకున్న ఆలోచనలో ఉంది. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న నమూనాలని కనుక్కోవడం, ఎలాంటి సమస్యనైనా సృజనాత్మకంగా పరిష్కరించడం. అది ఒక గొప్ప ఆవిష్కరణలతో కూడిన సాహసం లాంటిది. నిజానికి ఎవరైనా సరే ఒక గణిత మాంత్రికుడు అవ్వొచ్చు. చివరగా ఒక్క ప్రశ్న. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి మాయా నమూనాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో? మనం వినే సంగీతంలో, చూసే ప్రకృతిలో, ప్రతి దాంట్లోనూ లెక్కలు, నమూనాలు ఉంటాయి. వాటిని వెతకడమే కదా అసలైన అడ్వెంచర్. Like, share, subscribe to my channel.